పెద్ద సింపుల్ వేలో నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ ఒకటి చెప్తాను చూడండి భయ్య. ఫస్ట్ ఈ డైలాగ్ వినండి. ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి అలా పొడతా ఏటి మళ్ళీ. అది కథ. డైరెక్టర్ గారు మనకి సింపుల్ లైన్లో స్టోరీ చెప్పేశారు. సినిమాలో హీరో క్యారెక్టర్కి దూకుడు ఎక్కువ. ఏ విషయంలో నేను చేయలేను అనేది ఉండదు. ప్రతి విషయంలో దూకి మరీ చేస్తుంటాడు. అలా ఒక క్రికెట్ బెట్టింగ్లో క్రికెట్ గేమ్ ఆడాల్సి వస్తుంది. అదే ఇక్కడ మనకి మ్యాచ్ సన్నివేశాలు. నెక్స్ట్ మనం ఇంకో టీజర్ కూడా చూద్దాం. ఈ మధ్య వచ్చింది కదా, ఆ టీజర్లో ఒక డైలాగ్ ఉంటుంది, అది కూడా ఒకసారి వినండి. కుస్తీ అంటే బంతితో బ్యాట్కి ఎదురెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో సావుకి ఎదురెళ్ళే ఆట. బ్యాట్కి ఎదురెళ్ళే ఆట కాదు, చావుకి ఎదురెళ్ళే ఆట అని చెప్తున్నారు కదా. మనకి ఇక్కడ కూడా లైన్ అర్థమవుతుంది. క్రికెట్ సన్నివేశాలు పూర్తయిన తర్వాత హీరో ఈ కుస్తీ అనేది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని కుస్తీ పోటీలో దూకుతాడు. తర్వాత అందులో ఒక్కొక్క సన్నివేశంలో హీరో ఓడిపోతాడు. దానివల్ల హీరోకి అవమానం జరుగుతుంది. అప్పుడు మనకి ఇంకో డైలాగ్ వస్తుంది, అది కూడా వినండి. ఇప్పుడు చెప్పు, ఉంటావా పోతావా? ఈ డైలాగ్ విన్నప్పుడు మనకు క్లారిటీగా అర్థమవుతుంది. విలన్ కుస్తీ పోటీలో దింపి హీరోని ఓడించడం వల్ల హీరో అవమానంగా ఫీల్ అయ్యి మళ్ళీ గట్టిగా ట్రైనింగ్ తీసుకొని బలంగా తయారై మళ్ళీ కుస్తీ పోటీలో పాల్గొని గెలిచి తీరుతాడు అనేది మనకు క్లారిటీగా ఇక్కడ అర్థమవుతుంది. అంతేకాకుండా సినిమాలో క్రికెట్ కుస్తీ కాకుండా ఇంకో గేమ్ కూడా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఉంటుంది. ఈ గేమ్స్ మీదే సినిమా ఉంటుంది. మనకు ఒక్క డైలాగ్తో సినిమా స్టోరీ మొత్తం అర్థమైపోతుంది. స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రతి సీన్ చాలా బలంగా పట్టుదలగా ఉంటాయి. ఖచ్చితంగా మనకి టీజర్లు చూసి అర్థమవుతుంది. పెద్ద సినిమా గురించి ఒక మ్యూజిక్ డైరెక్టర్ లిరికిస్ట్ ఎవరో అన్నారు, సినిమా 10 కాలాల పాటు గుర్తుంటుందని. ఖచ్చితంగా గుర్తుంటుంది భయ్యా, ఎందుకంటే ప్రతి సీన్ అంత బలంగా తీస్తున్నాడు నాకు తెలిసి డైరెక్టర్. మనకు టీజర్లో చూస్తే అర్థమవుతుంది క్లారిటీగా. మొత్తానికి స్టోరీ లైన్ సింపుల్గానే అనిపిస్తుంది, కానీ సినిమాలో గేమ్స్తో కూడిన ఎమోషన్ గట్టిగా ఉంటుంది భయ్యా నాకు తెలిసి ఖచ్చితంగా.